వరల్డ్ క్రికెట్ లో హై వోల్టేజ్ మ్యాచ్ అంటే అది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మాత్రమే. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు లేవు, కానీ ఐసీసీ ఈవెంట్లలో తలపడినప్పుడు ఇరు జట్లు నువ్వా నేనా అన్న రీతిలో తలపడతాయి. ఇండియా పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ వస్తుంది అంటే టీవీలకు అత్తుకొని మరీ చూస్తారు. ఇప్పటి వరకు ఐసీసీ వరల్డ్ కప్ లో ఇండియాను పాకిస్తాన్ ఒక్కసారి కూడా ఓడించలేదు, కానీ 2021 టీ20 వరల్డ్ కప్ లో ఒకసారి మాత్రమే ఓడించింది. మొదటి టీ20 వరల్డ్ కప్ లో లీగ్ దశలో, అదేవిధంగా ఫైనల్ లో పాక్ టీం ను చిత్తు చేశాం. కానీ 2017 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను పాకిస్తాన్ చిత్తు చేసింది. ఈ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఛాంపియన్స్ ట్రోఫీ 2017 జూన్ లో జరిగిన టోర్నీను ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నీలో కూడా మొత్తం 8 టీమ్స్ పాల్గొన్నాయి. గ్రూప్ ఏ లో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్ బి లో ఇండియా, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక జట్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా గ్రూప్ దశలో 3 మ్యాచ్లలో 2 గెలిచి సెమీఫైనల్ లోకి అడుగుపెట్టింది. సెమీఫైనల్ లో ఇండియా బంగ్లాదేశ్ ను ఓడించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. మరోవైపు పాక్ జట్టు కూడా గ్రూప్ దశలో 3 మ్యాచ్లలో 2 గెలిచి సెమీఫైనల్ లో అడుగుపెట్టింది. అదేవిధంగా సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఒక మేజర్ టోర్నీలో ఇండియా పాకిస్తాన్ జట్లు ఫైనల్ చేరడంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అభిమానులు అందరూ చాలా ఆతృతగా ఎదురు చూశారు. 2017 జూన్ 18న ఇంగ్లాండ్ లోని ఓవల్ లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫకార్ జమాన్ 114 పరుగులతో టీమిండియా బౌలింగ్ ను శాసించారు. అనంతరం 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయింది. రోహిత్ శర్మ 0 పరుగులు చేసి డకౌట్ అయ్యారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. కోహ్లీ 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఎంఎస్ ధోని 4 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. 30.3 ఓవర్లలో 158 పరుగులకు కుప్పకూలింది. హార్దిక్ పాండ్యా ఒకరే 76 పరుగులు చేసి రాణించారు. దీంతో టీమిండియా 180 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఫకార్ జమాన్ 3 పరుగుల వద్ద ఉన్నప్పుడు బుమ్రా బౌలింగ్ లో వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చారు. టీమిండియా ఫ్యాన్స్ సంబరాల్లో ఉండగా అది నో బాల్ అని తేలడంతో నిరుత్సాహపడ్డారు. దీంతో వచ్చిన లైఫ్ ను సద్వినియోగం చేసుకుని సెంచరీతో కదం దొక్కి పాకిస్తాన్ ను గెలిపించారు. ఈ విధంగా 8 ఏళ్ల తర్వాత టీమిండియాకు మళ్లీ అవకాశం వచ్చింది. ఈసారి పాకిస్తాన్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. ఎలాగో భారత్ ఆడే మ్యాచ్లు దుబాయ్ లో నిర్వహిస్తారు. సెమీఫైనల్, ఫైనల్ లో టీమిండియా అడుగు పెడితే ఆ మ్యాచ్ లను కూడా దుబాయ్ లో నిర్వహిస్తారు. ఒకవేళ పాకిస్తాన్ జట్టు ఫైనల్ చేరితే దుబాయ్ లో ఆడుతుంది. అప్పుడు పాక్ ను ఓడించి కప్పు గెలవాలని చూస్తుంది. ఆ తర్వాత బుమ్రా వేసిన నో బాల్ కొన్ని నెలల పాటు ట్రెండింగ్ లో నిలిచింది. ఒక్క నో బాల్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.